హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సింపుల్ గోల్డెన్ స్పారో వ్లాగ్స్. దివ్య సెకండ్ డే ఇన్ మున్నార్ కేరళ ట్రిప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎర్వికులం నేషనల్ పార్క్ అన్నమాట. ఆటో వాళ్ళు మనల్ని ఇక్కడ డ్రాప్ చేసి వాళ్ళు వెయిట్ చేస్తారు. అండ్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 8:30 అయ్యింది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి నేషనల్ పార్క్ సంబంధించిన రూల్స్ తాలూకా బోర్డు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి టికెట్ కౌంటర్. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ సఫారీ బస్ బోర్డింగ్ అని ఉంది కదా, సో ఇలా వెళ్ళాలి. లోపలికి వెళ్ళగానే మనకి ఒక హాల్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఈ హాల్లో ఏంటి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు బస్ కోసం ఇక్కడ వెయిట్ చేయాలనుకుంటాను. అండ్ ఈ హాల్లో వచ్చేసి ఆర్చిడ్స్ అండ్ నీల కురించి ఫ్లవర్స్ తాలూకు ఇమేజెస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ ఇలాగే టీవీలోని నేషనల్ పార్క్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తారు. అలాగే నీలగిరి తార్ అండ్ నీల కురించి ఫ్లవర్స్ కోసం కూడా ఇన్ఫర్మేషన్ చెప్తారు. అండ్ ఎర్వికులం నేషనల్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to ఈవినింగ్ 4 వరకు. అండ్ ఈ వైట్ గా కనిపిస్తుంది వచ్చేసి బ్యాటరీ కార్ అన్నమాట. ఎవరైనా నడవలేమో అనుకున్న వాళ్ళు బ్యాటరీ కార్ ని చూస్ చేసుకోవచ్చు. టీ తోటల మధ్య బస్సులో మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. స్టోరీ ఆఫ్ ద పార్క్ అంటే ఎర్వికులం నేషనల్ పార్క్ కి సంబంధించిన మ్యూజియం ఉంటుంది. బస్లో మనల్ని అక్కడ డ్రాప్ చేస్తారు. అండ్ ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ట్రెక్కింగ్ ఆర్ వాకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తుందంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. అండ్ ఇదంతా కూడా టీ ఎస్టేటే. ఎర్వికులం నేషనల్ పార్క్ మెయిన్ దేనికి ఫేమస్ అంటే నీల కురించి ఫ్లవర్స్ కి అండ్ అలాగే నీలగిరి తార్ కి ఫేమస్ అన్నమాట. నీల కురించి ఫ్లవర్స్ ఏంటి అంటే 12 years కి ఒకసారి పూస్తాయి. అండ్ నీలగిరి తార్ని చూడడానికి మాత్రం చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారన్నమాట. మేము వచ్చే టైంకి అయితే మాకు నీలగిరి తార్ కనిపించలేదు. నీలగిరి తార్ని చూడడానికి మేము చాలాసేపు వెయిట్ చేసామండి. సో అవెంతకి కనిపించలేదు. సో మేము చూడలేకపోయాం, మా బ్యాడ్ లక్ అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నీల కురించి ఫ్లవర్స్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇలాగా మనకి బోర్డులో పెట్టారండి. నీల కురించి ఫ్లవర్స్ ఒకవేళ పూస్తే ఎర్వికులం నేషనల్ పార్క్ లుక్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట లుక్ అనేది.
మనకి ప్యూర్ ఫ్రెష్ వాటర్ నేను మీకు చూపిస్తాను చూడండి. మేము బస్సులో వస్తున్నప్పుడు మాకు ఒక వాటర్ ఫాల్ కనిపించింది. సో ఆ వాటర్ ఫాల్కి సంబంధించిన వాటర్ అన్నమాట. పైన కొండల్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్కి పైప్ కనెక్ట్ చేసి ఇలా మనకి ట్యాప్ అనేది అరేంజ్ చేశారనమాట. వాటర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉందన్నమాట. మేమైతే టేస్ట్ చేసాము. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, పై నుంచి వస్తుంది అనమాట వాటర్ ఫాల్ అనేది. సో దాని నుంచి మనకి పైప్ లైన్ కనెక్షన్ పెట్టారు ఇక్కడ. ఇక్కడ ఏదో ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి, పూజ చేస్తున్నారు. అది అండ్ ఇదంతా కూడా మనకి షోలా ఫారెస్ట్ అన్నమాట. షోలా ఫారెస్ట్ లో ఇలా ఇర్వికులం నేషనల్ పార్క్ అనేది కట్టారనమాట. లోపలికి వెళ్తే ఫారెస్ట్ అని అనుకోకండి, ఏముండదు. జస్ట్ ఇలాగా ట్రీ అనేది పెట్టేసి ఉంటది అనమాట. లోపల నుంచి వచ్చేటప్పుడు ఫొటోస్ కి తీసుకోవడానికి వీలుగాన. అండ్ ఈ పక్కన అయితే నీలకురించి ఫ్లవర్స్ కి సంబంధించిన మొక్కలన్నీ ఒక గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు. వెళ్ళి అది బయటకు వెళ్ళిపోవడం అనమాట. నీలకురించి మొక్కకి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే 12 yearsకి ఒకసారి పూలు పూస్తాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ మొక్క పువ్వులు పూసి ఎండి వాడిపోతున్నప్పుడు వాటితో పాటే మొక్క కూడా చచ్చిపోతుందంట. నార్మల్ పువ్వుల మొక్కలు ఏంటి, అవి యంగ్ లో ఉన్నప్పుడు పువ్వులు పూస్తాయి కదా, కానీ ఈ మొక్క ఓల్డ్ అయిపోతున్నప్పుడు పువ్వులు పూస్తాయంట. అది ఈ మొక్క తాలూకా స్పెషాలిటీ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక బుక్ లో చదివానండి. సో అందుకనే నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నీలగిరి తార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ఇక్కడ బోర్డులో పెట్టారండి, చూపిస్తున్నాను కదా. ఇదే నీలగిరి తార్. మేమైతే చూడలేకపోయాము పార్క్ లో. అండ్ ఇక్కడ లిమిట్ పాయింట్ అని చెప్పారు కదా, సో ఇక్కడ వరకే మనల్ని అలౌ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దాటి మనల్ని అవతల వైపు పంపించారు. సో అవతలంతా మనకి ఫారెస్ట్ ఉంటుంది. వచ్చేటప్పుడు ఏ ప్లేస్ లో అయితే బస్ లో మనల్ని డ్రాప్ చేశారో రిటర్న్ కూడా సేమ్ ఆ ప్లేస్ లోనే మనం వెయిట్ చేయాలి బస్ కోసం.
సెకండ్ ప్లేస్ వచ్చేసి టీ మ్యూజియం అండి. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి పర్ హెడ్ 125 రూపీస్ చార్జ్ చేశారు. లోపల అయితే బ్రిటిషర్స్ టైంలో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఒక డాక్యుమెంటరీ ఫిలింలా ఉంటుందన్నమాట. డాక్యుమెంటరీ ఫిలిం మెయిన్ దేనికోసం అంటే బ్రిటిషర్స్ టీ ప్లాంటేషన్ ఎలా స్టార్ట్ చేశారు, అసలు వెస్టర్న్ ఘాట్స్ మీద ట్రీ ప్లాంటేషన్ అవుతుంది అని ఎలా కనుక్కున్నారు అని చెప్పేసి ఉంటుంది. ఆ వీడియో వల్ల అయితే చాలా ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది అనమాట. యూస్ఫుల్ అనిపించింది నా వరకు అయితే. టీ ప్రొడక్షన్ అండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూసేయండి.
లాస్ట్ ప్లేస్ వచ్చేసి అటుకడ్ వాటర్ ఫాల్స్. మేమైతే అటుకడ్ వాటర్ ఫాల్స్ ఓన్లీ టాప్ వ్యూ మాత్రమే చూసామండి. ఆటో అతను మాకు ఇక్కడ వరకే తీసుకొచ్చారు. మాదే మిస్టేక్, మేము ముందు చెప్పలేదు ఆటో అతనికి కిందన బ్రిడ్జ్ వరకు తీసుకెళ్ళమని. మీరైతే ఆటో అయితే ఆటో, ట్యాక్సీ అయితే ట్యాక్సీ, అటుకడ్ వాటర్ ఫాల్స్ కిందన బ్రిడ్జ్ వరకు తీసుకువెళ్ళమని చెప్పండి. సో అప్పుడు కింద వ్యూ కూడా మీరు చూడొచ్చు. ఇదైతే అటుకడ్ వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ.